ప్యాడ్ అండి, ఇది మ్యూజిక్ సిస్టమ్. ఇది రోలాండ్ SPD20. ఇది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ వాడతారు. ఏ ప్రోగ్రామ్ అయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని అడాప్టర్ వచ్చేసి ఖరాబ్ అయిపోయింది. అది ఎక్కడ కూడా కుదరదన్నారు, ఖరాబ్ అయింది. కొత్తది కొనుక్కోవాలనుకుంటే హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి పోయి దీన్ని మ్యానుఫ్యాక్చర్ అయిన కాడ కొనుక్కోవాలన్నారు హైదరాబాద్. లాభం లేదని చెప్పేసి నేనే సొంతంగా ట్రాన్స్ఫారం తయారు చేసేసి బాక్స్ పెట్టి దీనికి ఎంత వోల్టేజ్ వస్తుందో అంత వోల్టేజ్ వచ్చేటట్టు కొన్ని ఇలా వాడి దీనికి కరెక్ట్ సప్లై ఇచ్చేటట్టు దీన్ని చేసి మళ్ళీ యథాస్థానంలో ది ప్యాడ్ రన్నింగ్ చేశాను. ప్రస్తుతం విద్యార్థులు చిన్న చిన్న వాటికి ఆత్మహత్య చేసుకుంటారు. 10th క్లాస్ ఫెయిల్ అవుతున్నందుకే నా జీవితం అయిపోయిందని సూసైడ్ ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటిది ఒక 10th క్లాసు ఫెయిల్ అయిన అతను ఈరోజు ఎటువంటి గురువు దగ్గర నేర్చుకోకుండా, ట్రైనింగ్ నేర్చుకోకుండా, ఎటువంటి ఫ్యాన్లు కానీ ఎలక్ట్రానిక్ A to Z సంబంధించింది తను సొంతంగా తయారు చేయడం, సృష్టించడం అతని యొక్క టాలెంట్. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని కేతపల్లి మండలంలో చెరుకుపల్లి గ్రామంలో ఉన్నాం. అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు ఏం పేరు? నా పేరు పోకల అబ్రహాం అండి. మీరు ఈ రంగంలో ఎంతకాలం అవుతుంది రావడం? 30 years అవుతుంది. ఈ రంగంలో రావడానికి ప్రధాన కారణం ఏంది? ప్రధాన కారణం అంటే 10th ఫెయిల్ అయినాను. ఈ 10th ఫెయిల్ అయినాక మనం స్టడీ అనేది మనకు అంతగా కంఫర్టబుల్గా అనిపించలేదు. ఓకే, ఎంత స్టడీ చేసినాను ప్రస్తుతానికి ఏదో ఒక చోట జాబ్ చేసుకుని బతకవలసింది అనిపించింది. అదే మన దేశానికి ఉపయోగపడేది ఏదైనా ఒకటి చేస్తే ప్రపంచ లెవెల్లో తెలుస్తుంది అనే కాన్సెప్ట్ మీద నేను చిన్నవి తయారు చేయడం మొదలుపెట్టినాను. అట్లా టీవీలు కానీ, ఎల్ఈడీలు కానీ, ఫ్యాన్లు కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రతి ఒక్కటి, ట్రాన్స్ఫారాలు కానీ, ఓడబీకి వెళ్ళటం కానీ, ప్రతి A to Z. దాన్ని ఏముంది, ఒకవేళ నాకు తెలియని వస్తువు ఏదైనా నాకు వద్దకు ఎవరైనా తెచ్చినా కూడా దాన్ని ఓడబీకి అసలు అలా ఏం పోయింది, ఎందుకు రావట్లేదని పవర్ సప్లై చెక్ చేస్తాను, అవసరమైతే మల్టీమీటర్ చెక్ చేస్తాను, అవసరమైతే ఇంకా నా టాలెంట్ని బట్టి చెక్ చేసి ఓహో ఈ ప్రాబ్లం వల్లనే ఇది అవుట్పుట్ పోయిందని తెలుసుకొని దాన్ని మళ్ళీ నా కొనుక్కొస్తాను. లేకుంటే నాకు సొంతగా క్రియేటివిటీ చేసి కూడా దాన్ని పెట్టి దాన్ని నడిపేయగలుగుతాను. బేరింగ్లు కింది బేరింగ్ ఉంటుంది ఒకటి. కింది బేరింగ్ ఉన్నప్పుడు దీన్ని ఇలా పెట్టి తీయాలి. అది ఎవరు కనుగొన్నారన్నా? నేనే, ఇప్పుడు కాదు ఎప్పుడో. అది కింది బేరింగ్ దీన్ని లేపుతుంటే పైకి వచ్చేస్తుంది. ఓకే, పై తీయాలనుకున్నప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, ఇట్లా పెట్టి దీన్ని పైకి లేపి పెట్టి తీస్తారు. అది మార్కెట్లో ఉందన్న ఇప్పుడు ఆ మిషన్? వచ్చినాయి కానీ ఎప్పుడో తయారు చేసినది. నువ్వు ఇప్పుడు టైట్ చేయాలనుకున్నప్పుడు చిప్పలు ఉల్టా పెడతారండి, పెట్టి దీన్ని టైట్ చేసేస్తే 2 సెట్ అయిపోతుంది. మీరు ఎంత ఏజ్లో ఉన్న కాంచి ఈ యొక్క ఎలక్ట్రానిక్ స్టార్ట్ చేశారు? నాది 22, 23. ప్రస్తుతం మీ ఏజ్ ఎంత? 50 ఉంటాయి. భవిష్యత్తులో మీరు ఎలాంటి సృష్టించాలనుకుంటున్నారు? భారతదేశానికి ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక నెంబర్ 1 స్థానంలో ఉండేలా చేయాలి. అదే నా గోల్, నా రీచ్. ఇంతవరకు నేను మ్యారేజ్ కూడా చేసుకోలేదు. ఎందుకంటే దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు ఇచ్చి మన దేశం కోసం ఉంటున్నారు. సృష్టిలో మనం ఉన్న ఇంత తెలివిచ్చిన నాకు నేను కూడా ప్రపంచంలో ఒక నెంబర్ 1 స్థానంలో దేశాన్ని ఉంచాలన్న ఆశ. అది కూడా అవుతుంది. ఓకే, మీరు సొంతంగా నేర్చుకున్నారా? ఏదైనా మీరు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారా? నేను ట్రైనింగ్ ఏం లేదండి, ఇప్పటి వరకు ఎటువంటి ట్రైనింగ్? ఏ ట్రైనింగ్ లేదు. నాకు ఏదైనా వస్తువు పోయినప్పుడు చూసినాక ఒక 2-3 సార్లు మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లేది. అతను చేస్తుండే చూసి అదే ప్రకారము మళ్ళీ అదే సౌండ్ని బట్టి అదే ప్రకారం మళ్ళీ దాన్ని తెచ్చి నా సొంతంగా నేను వేసేది. అట్లా మొత్తం టోటల్ రిపేర్ నేర్చుకున్నాను నా ఓన్గా. ఓకే, ఇప్పుడు ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ, LED టీవీలు కానీ, A to Z ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏదైనా ప్యానెల్ పోయినా, బ్యాక్ లైట్లు పోయినా, మదర్ బోర్డు పోయినా, ఏది పోయినా వేసుకోవచ్చు. టీవీల కంటే ఇంకా ఎల్ఈడీలు ఈజీగా ఉంటుంది రిపేర్. మీరు ఇప్పటి వరకు ఏమన్నా వస్తువులు ఏమైనా క్రియేటివ్ చేశారా? చేశాను. 1900 బహుశా టైం గుర్తులేదు, వైండింగ్ మిషన్, ప్యాన్ వైండింగ్ మిషన్. అది ఇంకా రాలేదు నా దగ్గర, ఇంకెవరికి రిలీజ్ కాలేదు. అప్పటి చేతుని తిప్పి చేతుని అల్లేదు అన్నట్టు. ఇట్లా ఒక రౌండ్ ఇట్లా తిప్పితే 10, ఇట్లా 20, ఇట్లా 30 అని తిప్పేది. కానీ నేను ఆటోమేటో వాచ్ అని ఇట్లా ఆ వాచ్కి దాన్ని సెట్ చేసి నా సొంతంగా మోటార్లతోటి ఆ వైండింగ్ మిషన్ కనిపెట్టిన. ఆ వైండింగ్ మిషన్ ఇట్లా స్విచ్ చేస్తే అదే వెళ్తుంది. అప్పట్లో ఇంకా రాలేదు, ఇంకా ఏవి ఎలక్ట్రానిక్ రాలేదు. ఫస్ట్ అయితే నేనే కనిపెట్టినది నాకు తెలిసి. అంతే, నాకు తెలిసి అన్న కానీ మొత్తం అయితే కాదు. అప్పట్లోనే ఆ మిషన్ కనిపెట్టిన.